దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో యేసయ్యతో సహవాస పరిచర్యలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, రూతు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది: నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. ఆమెన్. పిల్లరా, నయోమి తన కోడనులతో మాట్లాడుతున్న సందర్భం ఇది. తాను ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసింది. ఈ లోకంలో సమస్త మానవాళి నెమ్మది కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. కుటుంబాలకి నెమ్మది కావాలి, దేశానికి నెమ్మది కావాలి, జీవితానికి నెమ్మది కావాలి, మనస్సుకు నెమ్మది కావాలి. ఈ బ్రతుకులో నెమ్మది అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అయితే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఈ నెమ్మదిని యెహోవా దయచేయువాడు. ఆమెన్, హల్లెలూయా. నెమ్మదిని ఇచ్చువాడు ఎవరయ్యా అంటే దేవుడు. దేవుడే నెమ్మదిని అనుగ్రహించువాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, ఒకవేళ నీ సంసార జీవితంలో నెమ్మదిని కోల్పోతున్నావా? నెమ్మది కొరకు ప్రయాసపడుతున్నావా? నెమ్మది కొరకు పాకులాడుతున్నావా? పిల్లరా, ఆ నెమ్మది దొరుకు స్థలం దేవుని దగ్గర ఉంది. కాబట్టి యెహోవా వలన నీకు నెమ్మది కలుగుతుంది గనుక, ఆ నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయువాడు గనుక, పిల్లరా, ప్రార్థనతో మన దినచర్యలను ప్రారంభించి దేవుని సన్నిధిలో మనము అట్టి నెమ్మదిని కలిగి ఉన్నతమైన మార్గంలో మనం నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి మన దినచర్యల్ని ప్రార్థనా పూర్వకంగా మనము ప్రారంభించుకోవాలి. పిల్లారా, ఈరోజు ఆదివారం త్వరగా సిద్ధపడి దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని మాటలు వినుట ద్వారా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందయ్యా, నా బాధల్లో నెమ్మదిని కలుగు చేస్తుంది. కాబట్టి మనం నెమ్మది పొందుకోవాలంటే దేవుని వలనే గనుక దేవుని చెంతకు వెళ్దాం, దేవుని వాక్యాన్ని విందాం, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నెమ్మదితో, సమాధానంతో, సంతోషముతో తండ్రి అయిన దేవుడు మనల్ని నిరంతరము నింపి ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు. గత రాత్రంతయు సుఖమైన నిద్రనిచ్చారు. వేకునే సకల పరిశుద్ధులతో ఆత్మమైన కుటుంబంతో చేరి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా దయగలిగిన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీల్లేదు. తండ్రి, మీ సన్నిధిలో చేరి మీ మాటలు విని ఆధ్యాత్మికంగా ఈ దినమున మేము పునరుద్ధాన శక్తితో నింపబడుటకు కృప చూపించండి. బిడలు ఏ పనులైతే తలపెడుతున్నారో, ఏ ఆలోచనలు అయితే చేస్తున్నారో సమస్తము తండ్రి నీ దృష్టికి అంగీకృతముగా మార్చండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డలందరినీ దీవించండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలను ఆశీర్వదించండి. అనారోగ్యముతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఏ కుటుంబంలో ఏ బాధలు, కష్టాలు, కన్నీరు, దుఃఖముందో నీ మహిమైశ్వరుల తండ్రి వాటన్నిటి నుంచి విడిపించండి. సమాధానకర్తగా బిడ్డల జీవితాల్లోకి మీరు రండి. నెమ్మదిని యేసుక్రీస్తు నామములోని బిడ్డలకి ప్రకటిస్తూ ఉన్నాను. దేవాని గొప్ప కార్యాలు బిడ్డల కొరకై యేసుక్రీస్తు నామములో జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను. దిన ఆశీర్వాదాలతో, మీ మేలులతో, మీ దీవులతో, మీ సమాధానంతో నింపి నడిపించమని వేడుకొనుచున్నాను. మీ కృపా కాపుదల భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గం నడిపించండి. కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. దేవా, మీ సన్నిధి దీవులకు, సమాధానానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మేలు చేసి మహిం పొందుకొని కృప చూపించి కాపాడమని, ఏ శోధన ఏ రూపముల బిడ్డలను ముట్టుకున్నా నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామముల అగ్ని కంచి వేస్తున్నాను. దైవికమైన కాపుదలనిచ్చి ఉన్నతమైన మార్గం నడిపించి మీ నామను ఘనపరుచుకోమని
సర్వశక్తిని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత చేరిన మనకును సకల పరిశుద్ధులకు యేసుతో సహవాసం ప్రతి కుటుంబానికి తోడుగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్.